కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ లేకపోతే హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి. అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 months లో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ ని, ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్ లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభించుతాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది సేవా రంగం ఇది బిగ్గెస్ట్. ఈ రోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది. మన దగ్గర 46% ఉంది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఆదాయం జీఎస్టీపీలో 9.3% జీఎస్టీ వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు గాని, మనం అనుకున్న సూపర్ 6 గాని ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి, మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్ కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేషన్స్ వస్తాయి. వేరియస్ యాక్టివిటీస్ ని ఇండస్ట్రీ, అగ్రికల్చర్ కానటన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ ని మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్లీ లాస్ట్ మైల్ లో సెక్రటరియట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతా ఉంటాయి. అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి, అక్కడి జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతా ఉంటాయి. అదే మరి నియోజకవర్గానికి పోయే కొందికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకుని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విలేజ్ పోతే డిఫరెంట్ గా ఉంటాయి. అంటే 4 టైర్ స్ట్రక్చర్ లో మనం ముందుకు పోతున్నాం. రాష్ట్రం, జిల్లా, కాన్స్టిట్యున్సీ, సెక్రటరియట్. అదే సమయంలో ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ